అది అధికారం ఎవరి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈరోజు పోలీసు వాళ్ళు చేసినా వేరే ఎవరు చేసినా అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం విధానాన్ని బట్టి నడుస్తారు. ప్రభుత్వం ఏం చేయమంటే చేస్తుంటారు. మరి ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకంగా చేస్తే ఒక్కరి మీద చర్యలు ఉంటే ఇంకోరు చేయరు. పునరావృతం కాదది. సమీక్షలు నిర్వహించి ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల పట్ల ఇలా ఉండాలి, దళితుల పట్ల ఇటు ఉండాలి, అట్టడుగు వర్గాల పట్ల ఇటు ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఇటు ఉండాలి, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మన యాక్షన్ ఇటు ఉండాలని మీకు తెలియజేస్తే దాని ప్రకారం ఆ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇలా ఒక సిఐని సస్పెండ్ చేసినంత మాత్రాన, ఒక సిఐని డిస్మిస్ చేసినంత మాత్రాన వ్యవస్థ బాగుపడుతుందని కాదు. ప్రభుత్వ పాలసీ బయట పెట్టాలి, లా అండ్ ఆర్డర్ పైన సమీక్షించాలి, సమయం లేకపోతే ఇంకెవరికైనా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ దగ్గర రివ్యూ చేయించాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, విచ్చలవిడిగా దోపిడీదారులు వస్తారు, అరాచకాలు వస్తాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, అన్కంట్రోల్ అయిపోతుంది. అది మేమంతా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణకు నష్టం జరుగుతుందంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరు మంచిగా పరిపాలించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, కానీ చెప్పింది ఒకటి, ఎలక్షన్ల తర్వాత చేసేది ఒకటి. మీరు అన్న మాటలు గుర్తు చేసుకొని ఎలక్షన్ల ముందు మీరు ఏం మాట్లాడినరు, ఏది నమ్ముకొని ప్రజలు మీకు ఓట్లేసినరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల జాతులు, రైతులు ఇలా ఏమనుకుంటున్నారో మీ గురించి ఒకసారి మీరు సమీక్షించుకోండి. మీ విధానం ఎట్లా ఉందో. ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు, ఇంత అరాజకమైనటువంటి పరిస్థితులు, ఓ మహిళను చీర విప్పి ఒక నిక్కరేసి కొట్టడం అంటే ఎక్కడైనా విన్నామా? ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్పుకోవడానికే సిగ్గు అనిపిస్తూ ఉంది. మా రాష్ట్రంలో ఇట్లా జరిగింది ఒక మహిళ పైన అంటే బాధ అవుతూ ఉంటుంది. ఉచిత బస్సు మహిళకిచ్చి తిరగండి అమ్మ అన్నంత మాత్రాన మహిళలు సంతోషపడతారు అనుకోకండి. ఏ మహిళ ఈరోజు సంతోషపడతలేదు. మహిళలకు కావాల్సింది ఒక రక్షణ, మహిళలకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. నడుచుకుంటూ పోతారు, వస్తారు, మిరపపొడి అన్నం తింటారు, చట్నీ అన్నం తింటారు, కానీ గౌరవం లేకుండా భయభ్రాంతులతో మహిళలు ఉండలేరు. ఆత్మగౌరవం పట్టుకొని మహిళ బతకలేదు. తెలంగాణలో పడి సస్తుంది, కానీ మాట పడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అలాంటి మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా? హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలా? తండ్రే బిడ్డను దౌర్జన్యం చేస్తే, తండ్రే కొడుకు మీద దౌర్జన్యం చేస్తే బయట ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళని కాపాడాల్సింది తల్లి తండ్రి, పోలీసే తల్లిదండ్రే కాపాడాల, ప్రభుత్వమే తల్లిదండ్రే కాపాడాలి. కానీ మీ ప్రభుత్వమే ఈ పాలసీ పెట్టి పోటీల మీద పడి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. చాలామంది డిపార్ట్మెంట్లో ఇదే పని మీద ఉన్నారు. వాడిని పిలిపియాలి, వీని పిలిపియాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, వాని కంట్రోల్ చేయాలి. ఇది ఎంతవరకు మనస్ఫూర్తిగా రావాలి? ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను, ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలా? ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో దీవించాలి తప్ప భయంతో ఉన్నంత మాత్రాన కాదు అది. ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురు కప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో చాతగాందనం అనుకోకండి.